ఉత్తరాఖండ్లో యువకులు వేరంగం సృష్టించారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన అనంతరం కూడా యువకులు ఒకరిపై ఒకరు రాళ్లతో విసురుకుంటూ కొట్టుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ కూడా నానా హంగామా అయితే సృష్టించారు. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఘటన ఏదైతే జరిగిందో కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న అనంతరం కూడా పరస్పర దాడులకి దిగారు ఇరు వర్గాలు కూడా. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే డెహ్రాడూన్లోని భోగపూర్ సూర్యధర్ రోడ్డు వద్ద కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం కూడా ఒకరిని ఒకరు సర్ది చెప్పుకుని వెళ్లకుండా ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ పరస్పర దాడులు చేసుకున్నారు. అక్కడ ఉన్న బండరాళ్లతో ఒకరిపై ఒకరు కార్లపై విసురుకుంటూ కూడా పెద్ద హంగామా సృష్టించారనే చెప్పాలి. రోడ్డుపైనే అట్లీస్ట్ అక్కడ స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా చూసుకోకుండా అక్కడ రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. అటు యువతులు కానివ్వండి యువకులు కానివ్వండి ఒకరిపై ఒకరు బండరాళ్ళు ఉంటే బండరాలు ఇచ్చుకుని కార్ల మీద విసురుకోవడం, ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ఇదంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో దీంతో అక్కడ కాసేపు అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇదంతా గమనించిన స్థానికులైతే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పాలి. అనంతరం కూడా స్థానికులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో అటు ఘటనా స్థలానికి అయితే చేరుకున్న పోలీసులు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అసలు అక్కడ జరిగిన ఘటనని ఒకసారి మనం చూద్దాం. हाँ भाई मजा लड़के को दिया मैंने गाड़ी को दिया लड़के को मेरे भाई को। हाँ लड़के वीडियो तो बना रहे हैं ना చూసాం కదా అక్కడ జరిగిన ఘటన మొత్తం కూడా ఎలా దాడి చేసుకున్నారనేది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాము అక్కడ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అంటే కార్లు గుద్దుకోవడం వల్లనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారా? సో పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్తరాఖండ్ లో యువకులు పరస్పరం దాడులు దూషణతో అక్కడ ఆ ప్రాంతానంతా కూడా వీరుత్వం సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే బండరాలతో కొట్టుకుంటూ వారంతా కూడా హంగామా సృష్టించారు. డెహ్రాడూన్ లోని భోగపూర్ సూర్యధర్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి కొన్న నేపథ్యంలోనే అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత రెండు వర్గాల వారు కారులో దిగి అక్కడి నుంచి ఒకరిపై ఒకరు బండరాలు విసురుకుంటూ భయంకరంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత కారుతో మరొక పైపైన కారు దూసుకెళ్లి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ఘటనతో స్థానికంగా ఉన్నవారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారు వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. 9 మందిని అరెస్ట్ చేసి ఆ ఘటనకు గొడవకు గల కారణాలు ఏంటి అనే అంశాలను వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. అంటే ఇది ఒకవైపు రోడ్డులో ఇటువంటి దాడులు శబ్దాలు వల్ల కూడా స్థానికంగా వాళ్ళు ఇతర వాహనదారులకు ఇతర ప్రజలకు స్థానికులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరిపైన న్యూసెన్స్ కేసు కింద కూడా కేసులు బుక్ చేసి వారందరినీ ప్రజెంట్ విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి డీటెయిల్స్ అని కూడా సేకరిస్తున్నారు. అసలు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఘర్షణ గల కారణాలు అంటే ఎందుకు వారు ఒకరిపై ఒకరు దాడికి దిగారు అనే అంశాలపై ప్రజెంట్ 9 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అట్లా
శివ మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో అటు లేడీస్ కూడా వచ్చి అటు కారుకి సంబంధించిన ఫొటోస్ తీయడం, నెంబర్ ప్లేట్స్ ఫొటోస్ తీయడం కూడా చేస్తున్నారు. అయితే ఇంతలోనే కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ముందు అసలు ఎవరు తప్పుదం అయి ఉండొచ్చు, సో వారంతా ఎక్కడి నుంచి వచ్చేవారు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? నేపథ్యంలోనే ఒకరు కారు మరొకరు కారు అడ్డు రావడంతోనే ఢీకొన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు అంటే ఈగో ఫీలింగ్ వల్ల వారందరూ కూడా దాడికి తెగబడినట్టుగా కూడా చర్యల్లో కూడా చూసుకుంటే ఒకరు రాళ్లు విసురుకుంటుండో మరొకరు ఆ కారు ఎవరైతే రాళ్లు దాడికి పాల్పడ్డారో అతనిపై ఆ కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. అతను బానెట్ మీద మనం చూస్తున్నాం, బానెట్ మీద ఉన్నప్పటికీ కూడా అతన్ని ముందుకు తీసుకెళ్లి ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అతను రోడ్డు పక్కన పడి ఉండడం, అందులోనూ అది హైవే లాగా కూడా కనిపిస్తోంది. ఒక మార్గం మధ్యలోనే ఈ ఘటన చోటు తీసుకుంది. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు దాని ఆపే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా మనం పంపించినటువంటి తెలుసు. తర్వాత స్థానికంగా ఉన్న వారు మరింత ముదిరే అవకాశం ఉంది. గొడవలను సాధించిన వారందరూ కూడా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు సమాచారం వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని తప్పు ఏంటని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరినీ కూడా అదుపులోకి వచ్చినారు. ఒకవైపు దాడి జరుగుతుంది, మరొక ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు. మరొక వైపు ప్రత్యేక వారు కారు కట్టుకోవాలని గట్టిగా వారిపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరొకరు బానెట్ పైన ఫ్రంట్ అద్దం మీద కూడా రాజేశారు. ఈ నేపథ్యంలో బయట కారు ఉన్న వ్యక్తి అతన్ని ఇంటికొట్టే పనికి అతను పరారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటంటే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్ చూసాం కదా మనమైతే అటు ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతోనే ఒకరిపై ఒకరైతే ఘర్షణకు దిగారు. బండరాళ్ళు ఏదైతే రాళ్ళు ఉన్నాయో పెద్ద పెద్ద ఆ రాళ్ళను తీసుకుని సైతం ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే వీరిపై కేసు నమోదు చేసి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకసారి ఆ వీడియోస్ మనం మళ్ళొకసారి చూద్దాం. हमारी गाड़ी साइड करिए, हमें क्यों चल रहे हैं? हाँ भाई मजा लड़के को पकड़ दिया मैंने गाड़ी को, पीछे दिया लड़के को, भागे मेरे भाई को। हाँ लड़के वीडियो तो बना रहे हैं, वीडियो बना रहे हैं।